నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, న్యూమరాలజిస్ట్, వాస్తు స్పెషలిస్ట్ తనిష్క గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. తనిష్క గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. బాగున్నారా మేడం? బాగున్నామ్మా. ఒక మీ క్లయింట్ సిద్ధంగా ఉన్నారు తమ ఎక్స్పీరియన్స్ ని మనతో షేర్ చేసుకోవడానికి. మనం ప్రతిసారి కూడా ఖచ్చితంగా మాట్లాడతాం మా క్లయింట్స్ తోటి. వాళ్ళ సమస్యల నుంచి ఎంతో త్వరితగతిన బయటపడ్డారు అనే విషయాలన్నీ కూడా మనం ప్రేక్షకులకి తెలియజేస్తున్నాము. మరి మాట్లాడదామండి. హలో. హలో, నమస్తే అండి. నమస్కారం మేడం. నేను పద్మినిని మాట్లాడుతున్నానండి, రెడ్ టీవీ నుంచి. నమస్కారం మేడం. నమస్తే అండి. ఎట్లా పరిచయం మేడం మీకు? ఎటువంటి సమస్య నుంచి బయటపడటం కోసం మేడం ని కన్సల్ట్ చేశారు? ఈ విషయాలు ఒకసారి నాతో పంచుకుంటారా? తప్పకుండా మేడం. మేడం, మాకు మా పెద్ద అబ్బాయి వచ్చేసి కెనడాలో ఉంటాడు. ఓకే. అయితే ఎంఎస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 1 year వరకు కూడా జాబ్ రాలేదు. సో ఆ టైంలో వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి మేడం గారికి మంచిగా జరిగిందని చెప్పి తెలిసింది. ఆ విధంగా మా అబ్బాయి, పెద్ద అబ్బాయి ఫోన్ నెంబర్, వాళ్ళ ఫ్రెండ్ దగ్గర ఫోన్ నెంబర్ తీసుకొని నాకు ఇచ్చారు. డాడీ ఇట్లా మేడం ఉన్నారంట, ఒకసారి మాట్లాడని చెప్పని. ఆ మేడం గారితో ఒకసారి టైం తీసుకొని మాట్లాడేసించాం. తర్వాత మేడం గారు మాకు రెమెడీ చెప్పారండి. అది చెప్పిన తర్వాత మాకు బ్రహ్మాండంగా చాలా మంచి జరిగిందండి. బ్యూటిఫుల్ అండి. ఎన్నాళ్ళు టైం పట్టింది? అంటే మీరు రెమెడీ స్టార్ట్ చేసిన తర్వాత ఎన్నాళ్ళకి జాబ్ వచ్చింది? మాకు రెమెడీ కంప్లీట్ అయిన తర్వాత 1 month లో వచ్చిందండి. మేడం అసలు ఎంత హ్యాపీ అంటే, మా వాడు అసలు 1 year అది ఎంఎస్ అయిపోయి 1 year వరకు జాబ్ రాకపోతే డిప్రెషన్ అయిపోయి అంతే కదా. అక్కడ ఉండలేరు, ఇక్కడికి రాలేరు, ఇట్లాంటి ఒక కన్ఫ్యూజన్ లో ఉంటారు. మేడం ఆ విధంగా చాలా ప్రాబ్లం ఉండవు. వాడి వల్ల మెయిన్ టెన్షన్ ఫీల్ కావడం, మా ప్రాబ్లం రావడం, అంతే కదా, చాలా ఘోరంగా అయిపోయింది. చివరికి ఏం చేసామంటే, ఇంత మేడం గారు చెప్పింది పాటించాము. చూచా అవన్నీ ఏం చెప్పారో ఆ ఉద్యోగం పాటించాము. మాకైతే బ్రహ్మాండంగా జరిగింది మేడం. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా నేను. డెఫినెట్లీ అందుకే కదా అడుగుతున్నాను. ఎందుకంటే ఇట్లా రకరకాల రెమెడీస్ చేసామండి, పని చేయలేదు అని చాలా మంది చెప్తూ ఉంటారు. అంటే ఎవరి విషయం తెలియదు కానీ నాకు జరిగింది మాత్రం నేను చెప్తున్నాను. అదే కరెక్ట్ పర్సన్ దొరకక ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఏంటంటే అసలు మేము అనుకున్నప్పుడు 1 year నుంచి మాకు మేడం ఎందుకు ఎప్పుడు టైం రావాలో అప్పుడు ఖచ్చితంగా వస్తుంది, ఖచ్చితంగా నడిపిస్తుంది. అలాగా ఆనందపడ్డామంటే అసలు మేడం ఆ టైం దొరకడం కూడా మంచి అదృష్టం ఏమో అనుకున్నాం. ఎన్నాళ్ళ క్రితం అండి ఇది? ఇది వచ్చేసి లాస్ట్ ఇయర్ మేడం. అక్టోబర్ కు కంప్లీట్ అయిపోయింది. ఆగస్ట్, సెప్టెంబర్ అయిపోతే అక్టోబర్ లో మాకు ఖాళీ అయిపోయింది. వండర్ఫుల్. సో ఇప్పుడు మంచి ప్యాకేజ్ తో పిల్లాడు అక్కడ బాగున్నాడా? ప్రస్తుతం అయితే మంచి హ్యాపీగా ఉన్నాడు మేడం. అసలు ఎప్పుడు గుర్తు చేస్తా ఉంటాడు. కాకపోతే ఏంటంటే మళ్ళీ వాళ్ళ టైమింగ్స్ కి మాకు టైమింగ్స్ డిఫరెంట్ కాబట్టి మాట్లాడలేకపోతున్నాం మేడం తోటి. కాకపోతే నా ఫోన్ చేసినప్పుడు ప్రతిరోజు మేడం అడుగుతా ఉంటాడు, మేడం ఏమన్నా మాట్లాడుతున్నావు డాడీ మేడం తో అని చెప్పి అడుగుతా ఉంటారు. కానీ చాలా వండర్ఫుల్ మేడం. అయితే మేడం ఇచ్చిన రెమెడీ అబ్బాయి కాదు, మీరు ఇండియాలో ఉండి మీరే ఇక్కడే చేశారు, మీరే చేశారు? లేదు మేడం, మా అబ్బాయితో చేయించాను. అంటే అబ్బాయి కూడా చేశాడా? వాడు కూడా చేశాడు మేడం. వాడికి వీలైన అన్ని వాడు చేశాడు. నేను చేయాల్సిన నేను చేశారు చక్కగా. మాక్సిమం వాడు కూడా చేశాడు మేడం. మొత్తం 45 days సంథింగ్ వాడు కూడా చేశాడు. అసలు అంటే నాన్ వెజ్ తినకుండా, తర్వాత ఉదయం 4 o'clock లేసి ఆ విధంగా ఏమేమి చేయాలో అవన్నీ చేసే పద్ధతులన్నీ వాడు కూడా చేశాడు. వాళ్ళతో పాటు ప్యారలల్ గా నేను కూడా చేశాను. వెరీ గుడ్. కంగ్రాచులేషన్స్ అండి. ఖచ్చితంగా నమ్మారు, మీకు పని అయింది, పిల్లాడు చాలా హ్యాపీగా ఉన్నారు, మీరు హ్యాపీగా ఉన్నారు. మేడం అయితే ధన్యవాదాలు చెప్పుకోండి మేడం. అసలు ఎప్పటికీ మేము మర్చిపోం. వింటున్నారు, మర్చిపోం అన్నట్టు మేడం ని. కాకపోతే ఏంటంటే మేము మేడం బిజీగా ఉంటారు కాబట్టి డిస్టర్బ్ చేయలేము. మేము అవసరం ఉన్నప్పుడే మేము మాట్లాడతాము. కానీ చాలా బ్రహ్మాండం జరిగింది మేడం. బ్యూటిఫుల్ అండి. మీలా సఫర్ అయ్యే వాళ్ళకి మీరు చెప్పేటటువంటి మాటలు హెల్ప్ అవుతాయన్న ఉద్దేశంతో మిమ్మల్ని ఇది అడగడం జరిగింది. చాలా చక్కగా తెలియజేశారు. కృతజ్ఞతలండి. నమస్తే మేడం. నమస్తే అండి. నమస్కారం. ఎంత అద్భుతం అంటే మీరు అన్నట్టుగా మేడం ఫారిన్ లో ఉండి ఎంఎస్ చేసి అసలు ఇట్లా చిటికలో వచ్చేస్తాయి జాబ్స్, అయిపోతూనే వచ్చేస్తూ ఉంటాయి. 1 year ఆ పిల్లాడు సఫర్ అవ్వడానికి అంటే ఇట్లా, అంటే ఆ అబ్బాయి గురించి కాదు కానీ జనరల్ గా ఫారిన్ వెళ్ళిపోయి జాబ్ రాలేదు, సఫర్ అవుతున్నాం అని అంటే దేని వల్ల అవుతారు? దానికి ఎట్లాంటి రెమెడీస్ చేసుకోవచ్చు మేడం? అంటే ఇప్పుడు వీళ్ళ చక్రం, ఇప్పుడు ఈ అబ్బాయిది ఏంటంటే అసలు 10th హౌస్ నెగిటివ్ గా ఉంది. అంటే ఇన్కమ్ విషయంలో అసలు తన కెరీర్ పరంగా బాగుండట్లేదు. అది కాకుండా 9th లార్డ్ కూడా చాలా జాతకంలో బాగా లేకపోతే వాళ్ళు అబ్రాడ్ వెళ్ళి కష్టపడుతున్నారు.
కష్టపడుతూ ఉంటారు. అంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఒక ఆశ, సరే మనం అక్కడ వెళ్తే ఒకసారి సెటిల్ అయిపోవచ్చాము అట్లని కొంతమంది వెళ్ళే వాళ్ళు ఉంటారు. కానీ కొన్ని జాతకంలో వాళ్ళకి లేకపోయినా ఏదో ఒకటి ట్రై చేసి వెళ్ళాలని చెప్పి వెళ్ళిపోయి అక్కడ బాధపడుతూ ఉంటారు. సో 9th హౌస్లో మాంది గ్రహం ఉంటే కూడా వాళ్ళకి ఏమైతుందంటే అబ్రాడ్లో వాళ్ళకి జాబ్ అంత తొందరగా రాదు. ఒకవేళ వచ్చినా కూడా అసలు వాళ్ళకి అనుకునేట్టుగా శాలరీ ప్యాకేజ్ ఉండదు. సో కొంచెం కష్టపడుతూనే ఉంటారు. అయితే కొంతమంది జాబ్ అనేది రాకుండా, ఇప్పుడు ఈయనది ఏంటంటే దగ్గర దగ్గర ఎంఎస్ అయ్యి ఒక 1 year 1.5 year చాలా సఫర్ అయ్యింది ఆయన. అయితే వాళ్ళ ఫ్రెండ్ ఏంటంటే తను అసలు తనకు తెలిసిన అతను, ఆయన మంచిగా అయ్యాడు. సో అప్పుడు ఈయనతో వాళ్ళు మాటల్లో షేర్ చేసుకుంటారు కదా. అప్పుడు నేను ఇండియాలో ఉన్నప్పుడు చాలా కష్టపడుతున్నాను, నేను అక్కడ నాకు బెంగళూరులో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ ఒక ఆయన చెప్పిండు, దాని తర్వాత మేడంని కన్సల్ట్ అయ్యాను. సో మేడం దగ్గర చూపించుకున్న తర్వాత ఈ రోజు నేను ఈ మంచి పొజిషన్లో ఉన్నాను, నువ్వు కూడా ఒక్కసారి మాట్లాడు, అపాయింట్మెంట్ తీసుకుని వాళ్ళ ఫ్రెండ్కి నెంబర్ ఇచ్చిండు. సో వాళ్ళ ఫాదర్ అప్రోచ్ అయ్యారు. సో రెమెడీ చక్కగా ఫాలో చేశారు, చక్కగా సమస్య నుంచి బయటపడ్డారు. అయితే నేను అడగదలుచుకున్న ఏంటంటే రెమెడీ అనేది ఓన్లీ ఇక్కడ వరకే కాదు, వాళ్ళు ఒకవేళ ఫారిన్ లో ఉన్నా కూడా చేసుకోవచ్చు. రైట్ ఆ విధంగానే చెప్తారు, మంచిగా అవుతుంది. చాలా మందిలో ఇంత ముందుగా మన ఛానల్లోనే కూడా వాళ్ళ జాబ్ వచ్చిన విషయాలు ఫారిన్ లో ఉన్న వాళ్ళు మాట్లాడి ఉన్నారు. ఇంతవరకు అసలు వాళ్ళకి చెప్పాలంటే వాళ్ళకి చాలా మంచి శాలరీ ప్యాకేజ్ వచ్చింది, ఇంతవరకు నేను ఈ పూజ అయిన తర్వాతనే చూస్తున్నాను కూడా చెప్పుకున్నారు. సో మంచిగా అయ్యారు అందరూ. ఇప్పుడు ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెఫినెట్ గా చాలా ఇబ్బంది పెడుతుంది ప్రపంచాన్ని, ఇకపై ఇబ్బంది పెడుతుంది కూడా. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పని చేసేస్తుంటే మనుషులతో అవసరం లేదు. డెఫినెట్ గా రెసెషన్ అనేది ఇంకాస్త గట్టిగా అవుతుందేమోనని పెద్ద పెద్ద మేధావులు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. చాలా భయాందోళనగానే ఉంది పరిస్థితి. సాఫ్ట్వేర్ మీద ఆధారపడిన మంది చాలా మంది ఉన్నారు మేడం, చాలా మంది. వాళ్ళు అన్సర్టినిటీ అనేది ఉంది, ఉద్యోగం ఉంటుందా ఊడిపోతుందా. ఎట్లా మేడం ఉద్యోగం అలా ఒకవేళ పోతే ఫ్యూచర్ లో ఎట్లాంటి పరిస్థితి ఉండబోతుంది యాజ్ అస్ట్రాలజర్ చెప్పండి. అంటే ఒక విషయమా, ఏదైనా ఒకటి కొత్తగా కనిపెడితే సో దాంట్లోంచి ఇంకా వేరే విషయాలు కొన్ని నేర్చుకోవాల్సింది ఉంటుంది మనం కూడా. ఇప్పుడు మనకు అసలు ఎంత మీడియా ఎంత అవసరం పడుతుంది అనే విషయం మీకు బాగానే తెలుసుంటుంది. అట్లానే అన్ని విధంగా టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు మనకు ఐటీది లేకపోతే అసలు ఏమే చేయలేము. బట్ వాళ్ళే కదా ఇవి కూడా కనిపెట్టారు, వాళ్ళే కదా కనిపెట్టారు. దీనికి సొల్యూషన్ కూడా వాళ్ళే వెతుకుతారా కంపల్సరీ. ఇబ్బంది ఉండదు, ఇబ్బంది ఉండదు. అంటే ఒక అస్ట్రాలజర్ ఇది వాళ్ళ జనులు అందరూ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే అన్ని పనులు ఈజీగా అయిపోవాలి. ప్రతి ఒక్కరు ఇప్పుడు మీరు అనేట్టుగా అందరూ ఇంట్రెస్ట్ గా ఓకే మనకు అసలు వాళ్ళు ఎవరు లైక్ చేసే వాళ్ళే తప్ప ఎవరు వద్దని అనరు. ఇంకా దానికి అడిక్ట్ అయిపోతారు. ఇప్పుడు మన అంత ముందు అసలు ఏదైనా కానీ ఇప్పుడు మొబైల్ లేకుండా ఉంటారా, లేదు అసలు ఇంటర్నెట్ కనెక్షన్, అసలు ఇంట్లో వైఫై కనెక్షన్ కానీ మామూలుగానే నెట్ కనెక్షన్ లేకుండా ఎవ్వరు ఉండరు. ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంటుంది. కానీ ఇంత వచ్చింది కదా, ఎంత ఈజీగా ఉంది. మన అసలు ఇప్పుడు ఒకవేళ అంటే డైరెక్ట్ ఇప్పుడు హోటల్లో వెళ్ళి అసలు ఫుడ్ తినడం తక్కువైపోయింది, అన్ని ఆర్డర్లు ఇంటికే వచ్చేస్తున్నాయి. దానివల్ల కొంతమంది చూడండి నార్మల్ గా ఉన్న ఇప్పుడు కిరాణా షాపులు కూడా క్లోజ్ చేసేసారు. అన్ని ఆర్డర్ పెట్టడం వల్ల ఆన్లైన్ లో వస్తుంది కాబట్టి. బట్ వాళ్ళు దానికి తగినట్టుగా అట్లనే ఉండిపోలేదు. మార్పు అనేది ఏదైనా ఒకటి బిజినెస్ వైపు వేరే ఏదైనా ఒకటి చూసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఒక ఆస్ట్రాలజీ పరంగా నేను అడుగుతున్నాను మేడం, ఇప్పుడు శని యొక్క మార్పు కూడా ఇంకొక 2.5 years లో ఆయన మేషన్ లోకి వెళ్తారు. అంటే ఒక సైకిల్ మళ్ళీ స్టార్ట్ కాబోతుంది. ఎవ్రీ 30 years కి ఒకసారి ఇట్లా స్టార్ట్ అవును. దాని మేషంలో ఆయనకి నీచం పడిపోతారు. మరి మేషంలోకి వెళ్ళినప్పుడల్లా డెఫినెట్ గా ఒక రెవల్యూషన్ అనేది ఉంటుంది అనేది వింటూ ఉంటాం. మీరు ఎలా చూస్తారు దాన్ని? అంటే ఇప్పుడు శని నీచం అయిపోతే ఏమైతుందంటే చాలా మందులు ఇప్పుడు ఎప్పుడు అయినా కానీ నీచ కారకుడు అంటే ఏంది, అసలు ఓనర్స్ కాదు లేబర్స్ లెక్కకు. సో మనం లేబర్ తప్పుగా చెప్పలేదు, బట్ జాతక రీతిగా నీచ కారకుడు శనికి సంబంధించింది. బట్ ఎవరైనా హార్డ్ వర్క్ చేసేవాళ్ళు తర్వాత వాళ్ళకి అంత పెద్దగా బాగుంటది. ఎందుకంటే శని నీచం అయిపోతున్నాడు కదా, సో అక్కడ చెడిపోతున్నాడు కదా శని. సో శని స్ట్రాంగ్ ఉంటేనే అసలు జాబ్ చేసే వాళ్ళకి అట్లా చాలా హార్డ్ వర్క్ చేసే వాళ్ళు చూడండి. ఎప్పుడైనా కానీ ఎక్కువ వర్క్ చేసే వాళ్ళకి ఎప్పుడు ఇప్పుడు కూడా మామూలుగా చూసామంటే శని వచ్చి ఎప్పుడైనా ఎర్ర శని జరిగే వాళ్ళు, అష్టమ శని జరిగే వాళ్ళు ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తేనే వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది, లేకపోతే రానే రాదు. అసలు ఈజీ వర్క్ కూడా వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేసి చాలా ఎఫర్ట్ పెట్టి చేసేలాగా అయిపోతుంది శని వల్ల. అది నీచం అయిపోతే
కూడా వాళ్ళకి ఈ సమస్య అయితే వస్తుంది మీరు చెప్పినట్టుగా. అయితే శని నీచం అవ్వడం వల్ల ఏమైతుంది 2.5 సంవత్సరాలదా నీచమై ఉంటాడు మేషరాశిలో. తర్వాత మరి నార్మల్ మళ్ళీ వృషభంలోకి వెళ్తే మళ్ళీ నార్మల్ గా వచ్చేస్తాడు. రైట్. సో ఒక రెవల్యూషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. దానికి తగ్గట్టుగా సొల్యూషన్స్ కూడా వస్తాయి. వచ్చేసింది కదా మనకి ఇంకా లేదు అనడానికి లేదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ అబ్బాయి గురించి మాట్లాడాము, తనకు జాబే లేదని అనుకుని ఉంటే ఏమీ లేదు, బట్ వచ్చిందా లేదా? సో అట్లనే వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ ఒక్కరి పర్టికులర్ గా ఏం లేదు, కొంతమందికి ఏదైనా లేకుండా ఉండొచ్చు, కానీ మాక్సిమం వాళ్ళకి తగినట్టుగా వర్క్ ఏదో ఒకటి వస్తూనే ఉంటది. ఇప్పుడు మన జాబ్ లేదని అసలే బాధపడవద్దు, దానికి తగినట్టుగా వేరే ఏదైనా కొత్తగా చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది కొన్ని, అంతే వస్తుంది కన్ఫర్మ్ గా. రైట్. నేర్చుకుంటూ ఉండాలి, డెఫినెట్ గా అప్డేట్ అవుతూ ఉంటే డెఫినెట్ గా జాబ్ అనేది వస్తుంది. ఊరికే ఏదో మేము ఏమి చేయమో మేము ఇంట్లో కూర్చుంటా ఉంటే కుదరదు. హార్డ్ వర్క్ ఈజ్ మస్ట్. ఇప్పుడు కూడా ఐటీ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు కొత్తగా నేర్చుకుంటూనే ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు పాత వాళ్ళు చదువుకున్న తగిన అంటే జాబ్ రావట్లేదు, వాళ్ళు ఇప్పుడు కొత్త కోర్సులు నేర్చుకున్న తర్వాత అప్పుడు దానికి ఇదే వాల్యూ ఉందని దాన్ని నేర్చుకుంటున్నారు. ఇప్పుడు ఏఈ కూడా అంతే. సో దాంట్లో కూడా ఏదైనా కొత్త టెక్నాలజీ వస్తే దాన్ని నేర్చుకుని మళ్ళీ దాని గురించి ముందుకు వెళ్తూ ఉంటారు. కానీ ఎవరు అక్కడికక్కడ ఆగిపోకూడదు. జీవితం అంటే ఎప్పటికప్పుడు మనం నేర్చుకుంటూనే ఉండాలి. రైట్ మేడం, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే మీరు ఇచ్చేటటువంటి జాబ్ రెమెడీస్ ఏవైతే ఉంటాయో అవి డేట్ ఆఫ్ బర్త్ ని అనుసరించి మాత్రమే ఇస్తారు, వేగ్గా ఇచ్చేయటం అనేది చెయ్యరు. సో ఒకవేళ జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ తో మేము ఇబ్బంది పడుతున్నాం, రావట్లేదు జాబ్ అని అనుకుంటే ఆల్రెడీ చూపించేసుకున్నామండి జాతకాలు కాదు, ఒక్కసారి మేడంతో చూపించుకోండి. నేను మళ్ళీ ఒక్కసారి మీకు గుర్తు చేస్తున్నాను, మీకు ఒకవేళ ఏమన్నా డౌట్ ఉంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి